10th క్లాస్ మ్యాథ్స్ రివిజన్లో భాగంగా ఈరోజు 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, ఎవాల్యుయేట్ కొసెక్ 39 ఇంటూ సెక్ 51 మైనస్ tan 51 డిగ్రీస్ ఇంటూ కాట్ 39 డిగ్రీస్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు, అంటే దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందుగా క్వశ్చన్ చూస్తే కొసెక్ 39 డిగ్రీస్ ఇంటూ సెక్ 51 మైనస్ tan 51 ఇంటూ కాట్ 39. ఇక్కడ యాంగిల్స్ చూస్తే మనం 39 డిగ్రీస్ 51 డిగ్రీస్ అండ్ 51 డిగ్రీస్ 39 డిగ్రీస్. 39 ప్లస్ 51 90 డిగ్రీస్ అవుతుంది అండ్ 51 ప్లస్ 39 90 డిగ్రీస్ అవుతుంది, అవునా? సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ట్రిగ్నోమెట్రీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని యూజ్ చేసుకొని మనం వీటిని సాల్వ్ చేయొచ్చు. ముందుగా వీటిని సాల్వ్ చేయాలంటే మనకి ట్రిగోనోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో అవేంటంటే కొసెక్ 90 మైనస్ టీటా సెక్ టీటా, అదేవిధంగా సెక్ 90 మైనస్ టీటా కొసెక్ టీటా, అండ్ సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా, అదేవిధంగా tan 90 మైనస్ టీటా కాట్ టీటా. సో అవి ట్రిగోనోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 and sec square theta minus tan square theta is equal to 1 and cosec square theta minus cot square theta is equal to 1. సో ఈ మూడు ట్రిగోనోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ ఈ మూడు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇవి తెలిస్తేనే మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే కొసెక్ 39 డిగ్రీస్ ఇంటూ సెక్ 51 ఉంది. ఇక మనం 39 ప్లేస్లో మనం కొసెక్ 90 మైనస్ 51 రాసుకోవచ్చు, అవునా? సో ఎందుకంటే 90 మైనస్ 51 39 అవుతుంది కాబట్టి, ఇంటూ సెక్ 51 అలాగే ఉంచుకుంటున్నాను. సో మైనస్ tan 51 డిగ్రీస్ ఇంటూ కాట్ 39ని నేను కాట్ 90 మైనస్ 51 రాసుకుంటున్నాను. సో 39 ప్లేస్లో 90 మైనస్ 51 రాస్తున్నాను. సో ఇప్పుడు కొసెక్ 90 మైనస్ టీటా, కొసెక్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? సెక్ టీటా అవుతుంది. సో కొసెక్ 90 మైనస్ టీటా అంటే టీటా ప్లేస్లో మనకు 51 డిగ్రీస్ ఉంది కాబట్టి మనం దీన్ని సెక్ 51 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. సో సెక్ 51 ఇంటూ సెక్ 51 మైనస్ tan 51 అలాగే ఉంటుంది అండ్ tan 51 డిగ్రీస్ ఇంటూ కాట్ 90 మైనస్ టీటా, కాట్ 90 మైనస్ టీటా tan టీటా, tan 90 మైనస్ టీటా కాట్ టీటా అవుతుంది. సో కాట్ 90 మైనస్ టీటా అంటే టీటా ప్లేస్లో 51 ఉంది. సో కాట్ 90 మైనస్ టీటా tan 51 అవుతుంది. ఓకే, సో సెక్ 51 ఇంటూ సెక్ 51 సెక్ స్క్వేర్ 51 అవుతుంది మైనస్ tan 51 ఇంటూ tan 51 tan స్క్వేర్ 51. సో ఇప్పుడు మనకి ఏ ఫామ్లో వచ్చింది? సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా. సో సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా వాల్యూ 1. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఫోర్ tan స్క్వేర్ 45 డిగ్రీస్ మైనస్ కొసెక్ స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో దీని యొక్క వాల్యూ 3/4 అని మనకి ఇక్కడ ప్రూఫ్ చేయమంటున్నాడు. క్వశ్చన్ చూసుకుంటే 4 tan స్క్వేర్ 45 అన్నాడు. సో ఇక్కడ tan 45 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కొసెక్ 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అండ్ కాస్ 30 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 ఇంటూ tan 45 వాల్యూ 1. సో 1 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ మైనస్ కొసెక్ 30 వాల్యూ, మనకు సైన్ 30 వాల్యూ తెలిస్తే కొసెక్ 30 వాల్యూ కూడా తెలుస్తుంది. సో సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి కొసెక్ 30 వాల్యూ 1/2కి ఇన్వర్స్ అవుతుంది, ఎందుకంటే సైన్కి ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ యాంగిల్ కొసెక్ కాబట్టి. సో 1/2 ఇన్వర్స్ చేస్తే 2 వస్తుంది. సో 2 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 30, కాస్ 30 వాల్యూ √3/2. సో √3/2 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 1 4 అవుతుంది మైనస్ 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. √3ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, బై 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో 4 మైనస్ 4 0 అవుతుంది, వాల్యూ 3/4. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ప్రూఫ్ చేయమన్నాడు, 3/4 వచ్చింది మనకి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a ఇఫ్ cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45 డిగ్రీస్. సో tan 2a యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో ముందుగా రాసుకుంటే cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45
ముందుగా ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూని tan 2aలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి tan 2a వాల్యూ వస్తుంది. ఇక్కడ ముందుగా ఏ యొక్క వాల్యూ తెలుసుకుంటే మనం అప్పుడు tan 2aలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి tan 2a వాల్యూ తెలుస్తుంది. సో ఇక్కడ ముందుగా sin 45 ప్లేస్లో నేను sin 90 - 45 అని రాసుకుంటాను. ఎందుకంటే 90 - 45 మళ్ళీ 45 అవుతుంది కాబట్టి. సో sin 90 - θ cos θ. సో cos 45 అవుతుంది. ఓకే, cos 3a = cos 45 వచ్చింది. సో బోత్ సైడ్ cos a ఉంది కాబట్టి 3a = 45 degrees అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు a = 45/3 15 degrees అవుతుంది. సో మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూని మనం tan 2aలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan 2a = tan 2 × 15 degrees. సో 2 × 15 30. సో tan 30. సో tan 30 వాల్యూ 1/√3. సో ఇది tan 2a వాల్యూ. tan 2a వాల్యూ కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ tan 2a వాల్యూ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ cos θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ. cos θని tan θలో రాయమన్నాడు. ముందుగా cos θ అని tan θలో రాయాలంటే cos అండ్ tanలు ఇన్వాల్వ్ అయి ఉన్న మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో cos tan ఇన్వాల్వ్ అయి ఉన్న ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? sec² θ - tan² θ = 1. సో ఇక్కడ ఇందులో cos లేదు అనుకోకండి. sec θని మనం 1/cos θ అని రాసుకోవచ్చు. సో sec² θ - tan² θ = 1. సో మనం cos θని tan θలో రాయాలి. సో ఇక్కడ sec θని 1/cos θ అని రాసుకోవచ్చు. సో sec² θ = 1/cos² θ - tan² θ = 1. దీని నుంచి మనం cos² θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో tan² రైట్ సైడ్ వెళ్తే 1 + tan² θ అవుతుంది. సో 1/cos² θ = 1 + tan² θ. సో మనకు cos² θ వాల్యూ కావాలి కాబట్టి cos² θ రైట్ సైడ్ పంపించేసి 1 + tan² θని లెఫ్ట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది? cos² θ = 1/1 + tan² θ. ఇక్కడ కాస్కు స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. సో cos θ = √1/1 + tan² θ. సో cos θని ఇప్పుడు మనం ఓన్లీ tan θలో రాసాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఎవాల్యుయేట్ sin 25 degrees ఇంటూ sec 65 degrees. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 25 + 65 90 degrees అవుతుంది. సో మనం ఈ క్వశ్చన్ని ట్రిగోనోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. sin 25 degrees ఇంటూ sec 65 degrees. ఓకే, 25 + 65 90 degrees. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసుకొని మనం ఇది సాల్వ్ చేయొచ్చు. అదేలా అంటే ఇక్కడ sec 65 degreesని నేను 1/cos 65 degrees అని రాసుకోవచ్చు. అవునా? ఈజ్ ఈక్వల్ టు sin 25 degrees ఇంటూ 1/cos 65. ఓకే, ఎందుకంటే సెక్కి ఇన్వర్స్ రేషియో కాస్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? sin 25/cos 65 degrees. కాస్ని cos 90 - 25 అని రాసుకుంటాను. సో cos 65ని cos 90 - 25 అని రాసుకుంటున్నాను. ఎందుకంటే 90 - 25 మళ్ళీ అగైన్ 65 కాబట్టి. నెక్స్ట్ sin 25 degrees బై సో cos 90 - θ sin θ. సో sin θ ప్లేస్ ఏముంది? 25 degrees ఉంది. సో sin 25 అవుతుంది. ఓకే, sin 25 క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 1 వస్తుంది. సో sin 25 degrees ఇంటూ sec 65 degrees వాల్యూ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు √3. tan x ఈజ్ ఈక్వల్ √3 అని ఇచ్చాడు. అప్పుడు x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. tan x ఈజ్ ఈక్వల్ టు √3. సో √3 వాల్యూ tanలో ఎప్పుడు వస్తుంది? tan 60లో. సో మనం tan x ఈజ్ ఈక్వల్ టు tan 60 అని రాసుకోవచ్చు.
tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 60 degrees అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ sin 58 degrees by cos 32 degrees ప్లస్ tan 42 degrees by cot 48 degrees. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 58 ప్లస్ 32 degrees 90 degrees అవుతుంది. అదేవిధంగా 42 degrees ప్లస్ 48 degrees కూడా 90 degrees అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ని యూజ్ చేసుకొని మనం ఇది సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటే sin 58 by cos 32 ప్లస్ tan 42 by cot 48. సో sin 58 by cos 32 ఉంది. సో మన ఇక్కడ కాస్ని నేను sin 58 by ఇక్కడ కాస్ని cos 90 minus 58 అని రాస్తున్నాను. ఎందుకంటే 90 minus 58 మళ్ళీ 30 వస్తుంది కాబట్టి నేను cos 90 minus 58 అని రాసుకుంటున్నాను. ప్లస్ tan 42 by cot నేను cot 90 minus 42 అని రాసుకుంటున్నాను. ఎందుకంటే 90 minus 42 మళ్ళీ 48 వస్తుంది కాబట్టి. సో పైన sin 58 by cos 90 minus theta sin theta. సో sin 58 వస్తుంది. ప్లస్ అదేవిధంగా tan 42 by cot 90 minus theta tan theta. సో tan 42 degrees వస్తుంది. ఓకే, సో sin 58 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా tan 42 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 1 మిగులుతుంది. 1 + 1 1 + 1 2. సో దీని యొక్క వాల్యూ 2. ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ని యూజ్ చేసుకొని మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan theta ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + cos theta. tan theta వాల్యూ √3 ఇచ్చాడు, 1 + cos theta వాల్యూ కనుక్కోమన్నాడు. సేమ్ ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ లాగే tan theta ఈజ్ ఈక్వల్ టు √3 అయితే మనం tanలలో √3 ఎప్పుడు వస్తుంది, tan 60లో. సో √3 బదులు tan 60 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ theta ఈజ్ ఈక్వల్ టు 60 degrees. 1 + cos theta వాల్యూ కనుక్కోమన్నాడు. సో 1 + cos theta ఈజ్ ఈక్వల్ టు 1 + theta వాల్యూ 60 degrees వచ్చింది కాబట్టి 60 degrees సబ్స్టిట్యూట్ చేయండి. సో cos 60, 1 + cos 60 వాల్యూ 1/2. సో 1 + 1/2 3/2. సో దీని యొక్క వాల్యూ 3/2.